ఎల్బీనగర్, మన్సూరాబాద్, నాగోల్ చెరువులు, బేబీ పాండ్స్ల వద్ద వినాయక నిమజ్జనం ఏర్పాట్ల పరిశీలన. నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, జోనల్ కమిషనర్ హేమంత కేశవ్ పాటిల్, చింతల అరుణ, సురేంద్ర యాదవ్, కొప్పుల నరసింహారెడ్డి మరియు జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు. గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ, మా జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి మీ సేఫ్టీయే మా సేఫ్టీ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనలతో నగరంలో అన్ని జోన్లలో అన్న చెరువులను బేబీ పౌండ్స్ పరిశీలించడం జరుగుతుంది. ఈ నెల 7వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు 11 రోజుల పాటు వినాయక నిమజ్జనం ఏర్పాట్లు, నగరంలో అన్ని చెరువుల్లో నిమజ్జన ఏర్పాట్లు అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో పాటు చేయడమైనది. వినాయక నిమజ్జనం భాగంగా వచ్చే వాహనాలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా గుంతలను, రోడ్డు మరమ్మతులను పూర్తి చేస్తున్నామని, చెరువుల వద్ద లైటింగ్ మరియు క్రైన్ల సహకార్యం ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులకు, నిర్వాహకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నాం. స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి గారికి మరియు మా జిహెచ్ఎంసి స్టాఫ్ అందరికీ, మరి ఇక్కడ వచ్చిన ఉత్సవ సమితి కమిటీ మెంబర్స్ అందరికీ, మీడియా మిత్రులకి, ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, ఎల్లుండి అంటే 7వ తారీఖు మన గణేష్ ఉత్సవాలు ప్రారంభం. 7వ తారీఖు నుంచి సుమారు 18వ తారీఖు వరకు కూడా ఈ ఉత్సవాలు జరుపుకుంటాం. అయితే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మా అందరికీ కూడా ఫస్ట్ టైం కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లోపల సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. అదే సూచనలు పాటిస్తూ మేము మా అధికారులందరికీ, ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులందరికీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క జోన్ లోపల ముఖ్యమైన చెరువులు మరియు పాండ్స్ ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. గత వారం నుంచి కూడా మీరు చూస్తున్నట్టయితే సో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా మంచిగా, అంటే అకార్డింగ్ టు భక్తులకి కావలసిన, నిర్వాహకులకి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా మేము చేస్తూ, జిహెచ్ఎంసీ అన్ని డిపార్ట్మెంట్స్తో సమన్వయంగా పాటిస్తూ అందరినీ కలుపుకొని పోయి మేము ఇవన్నీ కూడా ఏర్పాట్లు జరపడం జరుగుతుంది. అదే కాకుండా ఎట్టి ఇబ్బంది కాకుండా, అంటే ఈ నిమజ్జనంలో ఈ 10 days కూడా ఏదైతే జరుగుతుందో, మేము భక్తులను కూడా ఒకటే ప్రార్థిస్తున్నాం ఏంటంటే వాళ్ళు కూడా మాతో సహకరించాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇక్కడ ఆల్మోస్ట్ 3000 వరకు వినాయకులు పడతాయి అని చెప్తున్నారు మా నరసింహారెడ్డి గారు. సో అందరు కూడా వాళ్ళు మాతో సహకరించాలి. అందరం కూడా ఇది అందరి పండుగ కాబట్టి పెద్ద ఎత్తున అందరం కూడా ఆడంబరంగా మరియు సంతోషంగా జరుపుకోవాలని ప్రతి ఒక్క భక్తుల్ని కోరుతున్నాను. మీ సేఫ్టీయే మా సేఫ్టీ అని మేము అన్ని ఏర్పాట్లు, అంటే మా కార్పొరేటర్ దగ్గర నుంచి, మేము ఆఫీసర్స్ దగ్గర నుంచి, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ అందరూ కూడా ఈ పండుగ లోపల మీరు పాల్గొనాలనేసి మేము మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాము. అండ్ ఇది విజయవంతంగా చేయాలని మా ఒక్క కృషి, అంటే ఎంత కావాలనో అంత మీరు